చింతకొమ్మ దగ్గర ఎప్పటి నుంచో కూడా ఈ చింతకొమ్మ అనే టౌన్ తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచింది. ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా సీకేదిన టౌన్ లో మాత్రం మనకు మెజార్టీ ఇస్తానే ఉన్నారు. మండలం కూడా ఈసారి అత్యధికంగా సీకేదిన మండలం తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారు. దీనికి అనుగుణంగా డెవలప్మెంట్ కూడా ఈ మండలంలోనే ఎక్కువ ఉంటుందని చెప్పేసి కూడా, అంటే మీరు ఇప్పటికే చూస్తున్నారు, రాబోయేటివి కూడా ఎక్కువ ఇక్కడే ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏది స్టార్ట్ చేయాలన్నా ఇక్కడే చేస్తా ఉన్నారు. ఇప్పుడు సెంట్రల్ స్మార్ట్ కిచెన్ ఉంది, త్వరలో లోకేష్ గారు వచ్చి అది స్టార్ట్ చేయబోతున్నారు. కొప్పర్తికి కానీ ఇండస్ట్రీస్ కానీ ఏదైనా తీసుకురావాలన్నా కూడా సీకేదిన మండలంకి వస్తుంది. ఉద్యోగ అవకాశాల కల్పన కూడా సీకేదినకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఎందుకంటే ఇక్కడే ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళకే మొదటి ప్రిఫరెన్స్ అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటు ఈ సీకేదినలోనే మహానాడు కార్యక్రమం ఇదేదో చేసినామని చెప్పినారు. మీ అందరి సహకారం ఉంటేనే మేము అది గ్రాండ్ గా సక్సెస్ చేసినాం. మీ కార్యకర్తలు లేకుండా ఉంటే అది అంత సక్సెస్ అయ్యేది కాదని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా.